వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బాసట ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామని వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మంది పోలీసులతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు. నాంపల్లి చెరువులో డిఆర్ఎఫ్ శిక్షణను పరిశీలించిన ఎస్పీ మహేష్ బిగితే. హైదరాబాద్లో 4న జరిగే బహిరంగ సభతో కాంగ్రెస్ సత్తా చాటే పనిలో నిమగ్నమైన కాంగ్రెస్. కరీంనగర్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు. వేములవాడ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. పన్నుల టెండర్స్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటన. విద్యాలయాల్లో గుణాత్మక విద్యా బోధనపై టీచర్స్ దృష్టి పెట్టాలి. పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. దూర ప్రాంతాల నుంచి స్కూల్కు వచ్చే విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేస్తామని వెల్లడి. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 7 బాలబాలికలకు పీఎం కేర్ ద్వారా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆర్థిక సహాయం అందజేస్తుంది. 18 సంవత్సరాల వయసు నిండేసరికి 10 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమవుతాయి. జిల్లాలో కోవిడ్ కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన 7 పిల్లల్లో 4కి 18 సంవత్సరాలు నిన్నందుకు వారితో కలెక్టర్ పమేలా సత్పతి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనాథ బాలబాలికలతో మాట్లాడి వారి విద్య, జీవన విధానం తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తున్నామన్నారు. కష్టపడి చదివి జీవితంలో నిలదొక్కుకోవాలని, పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. చెడు ఆలోచనలు చేయవద్దని, మంచి మార్గంలో పయనించాలన్నారు. ఈ సందర్భంగా పిల్లల సమస్యలను అడిగి తెలుసుకొని ఏం చదువుకోవాలన్నా ప్రభుత్వ సంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని సూచించారు. పిల్లలకు వారసత్వంగా వచ్చే ఆస్తులను వారికి సంక్రమించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పీఎం కేర్ ద్వారా జమ చేసిన సొమ్మును విద్యా అవసరాలకు ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాంక్ పాస్బుక్, ఆరోగ్య కార్డులు అందజేశారు. ఈ పిల్లల్లో ఒకరు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతుండగా మరో విద్యార్థినికే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిడబ్ల్యూఓ సబిత, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి, సిడిపిఓ పర్వీన్, పిఓలు తిరుపతి, శాంత, ఎల్సీపీఓ రాజు పాల్గొన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులచే డిఆర్ఎఫ్ టీం ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు 12 మందితో కూడిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. వేములవాడ సమీపంలోని నాంపల్లి చెరువులో శిక్షణను ఎస్పీ పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిఆర్ఎఫ్ బృంద సభ్యులతో కలిసి బోట్లో ప్రయాణించి డిఆర్ఎఫ్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 24/7 అందుబాటులో ఉండి తక్షణ సహాయక చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించేందుకు జిల్లా పోలీసులతో పాటుగా అందుబాటులో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందన్నారు. జిల్లా డిఆర్ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోట్, మోటార్ మిషన్, మెడికల్ స్ట్రక్చర్, వుడ్ కట్టర్స్ మిషన్ లాంటి ఆధునిక పరికరాలతో ప్రజలకు ఆపత్కాల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పోలీసు అధికారులకు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఆరేలు రమేష్, యాదగిరి, ఆర్ఎస్ఐలు శ్రవణ్ యాదవ్, సాయి కిరణ్, రాజు, ఎస్ఐ ఎల్లాగౌడ్, డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 4న జరిగే బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, నగర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఒక సోదరుడిగా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులు ఉన్నారని, మనలో విభేదాలు లేకుండా ఐక్యంగా మనమంటే ఏమిటో బహిరంగ సభతో ప్రతిపక్షాలకు చూపించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలవాలనుకునే వారికి ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు
చేస్తానని, సోషల్ మీడియాను మరింత పటిష్టం చేయడానికి అన్ని రకాల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని తెలిపారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయఢంకా మోగించడానికి ఈ బహిరంగ సభ నాంది పలుకుతుందన్నారు. అందరం కలిసి డీసీసీ కార్యాలయం నుండి ఒకేసారి బయలుదేరాలని, పార్టీలో క్యాడర్ వ్యక్తులకు కాకుండా హోదాకు గౌరవం ఇచ్చే విధంగా ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఎక్కువ సంఖ్యలో పార్టీ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో తరలించే విధంగా నాయకులు కృషి చేయాలన్నారు. ప్రోగ్రామ్ మనకి ఎంత ఇంపార్టెంటో ఆ ప్రోగ్రామ్ ద్వారా మనందరం కలిసికట్టుగా ఉంటూ రాబోయే ఎన్నికలకు కసరత్తును మనము ప్రారంభించడానికి ముందుకు వెళ్ళాలి. మరి గతంలో నేను ఎంతమందితో మీతో టచ్ లో ఉన్నాను లేను, ఐక్యంగా ఉన్నాను లేని పక్కన పెట్టండి దయచేసి. ఇప్పుడు నేను మీతో సోదరుడిగా మీ ముందుకు వస్తున్నాను. నరేందర్ రెడ్డి సార్ అన్నది పక్కన పెట్టేసి నరేందర్ రెడ్డి ఒక సోదరుడిగా, నరేందర్ అన్నగా మీలో ఒకటిగా నేను ఉండాలనుకుంటున్నాను. ఎంతమంది ఎక్కడ పోటీ చేసినా మేయరా నేను ఉండేది కాదు, ఏం చేసేది కాదు. ఎవరు మేయర్ అయినా ఏదైనా పర్లేదు, ప్రతి కార్పొరేటర్కు నా వంతుగా నేను సహాయం చేస్తాను. రేపటి ప్రోగ్రామ్ కూడా ఎవరెవరికి అవసరం ఉందో, కొద్దిమంది ఇండిపెండెంట్ వెళ్తున్నారు, కొద్దిమంది రకరకాలతో వెళ్తున్నారు కదా, ఎవరెవరికి ఇంకా నీడ్ ఉందో నేను వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తున్నాను. వెహికల్ పెట్టేస్తాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకుంటే మధ్యాహ్నం భోజనం నుంచి మొదలుకుంటే సాయంత్రం టీ స్నాక్స్ వరకు అన్నీ కూడా నేను చేస్తాను. మీకు ఏం అవసరం లేదు. ఎవరెవరికి హెల్ప్ ఉందో నేను అందరికి చేస్తా అంటే కష్టమైంది, ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు పోటీలో కదా, కాబట్టి నీడ్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా నేను చేస్తాను. పోస్టర్ ఎవరిదున్నా ఫ్లెక్స్ కింద నేను పట్టించుకుందానికి, ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా ఉన్నామని ప్రూవ్ చేయాలి. దయచేసి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మనకు 3 మంత్రులు ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మనం అందరి సభ్యులుగా భావించాలి తప్ప కానీ పైన ఉన్న వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉంటుండొచ్చు కానీ మన లోపల విభేదాలు ఉండకూడదు. ఇది మనం ఖచ్చితంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు కరీంనగర్ వీక్ అనేది ఎక్కడ వీక్ అవుతుంది అంటే మనం కొద్దిమందికి అటాచ్డ్ అవ్వడం అనేది జనరల్లీ వీక్ అని నిరూపిస్తాం. కానీ అందరికి వెళ్దాం, నష్టం ఏముందండి? ఎవరు పిలిచినా మనం అటెండ్ చేద్దాం, ఎవరు సహాయం చేద్దామన్నా అందరికి సహాయం తీసుకుందాం. ఒక కారు వెళ్చాలి రాజేంద్రరావు అన్న దగ్గర తీసుకోండి, ఇంకొక అన్న దగ్గర తీసుకోండి, నష్టం లేదు. ఐ డోంట్ మైండ్. ఒక 5 కార్లు పెడుతున్న మనిషి నేను 5 పెట్టలేకపోతున్నా సార్, ఒక కారు నేను పెడతా అంటే ఎంత ఉంది అన్న చెప్పినట్టుగా ఒక కారు నా తరఫున తీసుకుని నష్టం లేదు. కొత్తపల్లిలో ఇప్పుడు 5 గ్రామాలు ఉన్నాయని చెప్పేసి స్వామి గౌడ్ గారు చెప్పారు. 12 కార్లు తనకు అవసరం ఉన్నాయన్నారు. 12లో నేను ఒక 4 కార్లు నా వంతులు ఇస్తాను స్వామి గౌడ్ గారు. మహిళలకు ఒక బస్సు ఇవ్వంటే మీరు కలిసికట్టుగా వస్తాం, అభ్యంతరం లేదంటే ఒక ఏసీ బస్సు మీకు ఇస్తాను నేను మహిళలకి. లేదు సార్ ఈ కాలంలో మాకు బస్సు ఎందుకంటే మహిళలకు కూడా నా వంతుకు నేను ఒక 3 కార్లు నేను ఇస్తాను. 3 ఇక్కడ ఉన్న 5 అటెండ్ అయ్యారు. మీ అందరికి మనిషికి ఒక కారు ఇస్తాను, మీరు టీంలో వేసుకుని రావచ్చు, అభ్యంతరం లేకపోతే. ఓకే, అట్లా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా నా తరఫున నేను ఒక కారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% మీకు ఏమి లోటు లేకుండా నా తరఫున ఒకటి మీకు ఇస్తా. మిగతా ఇంకా ఎక్కడెక్కడి నుంచి మీరు గ్యాదర్ చేసుకుని నష్టం లేదు. ఎందుకంటే అందరికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరు కూడా అందరూ బాగా గతంలో కానీ ఎప్పుడో కానీ ఇట్లా సంపాదించుకొని సౌండ్గా ఉన్న వాళ్ళు ఏం కాదు. అయినా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి మనమంటే ఎంతో చూపించాలని ఒక కసి అందరి లోపల ఉంది. కాబట్టి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంటుంది. కాబట్టి తప్పకుండా ఎల్లుండటి ప్రోగ్రామ్కి నా వంతుగా ఎక్కడ ఎలాంటి బేజారస్ లేకుండా అన్కండిషనల్గా, ఓకే, నరేందర్ రెడ్డి పేరు ఫోటో అన్నది ఏమీ లేకుండా ఖచ్చితంగా నేను నిస్వార్థంగా మీ అందరికీ చేదోడు బాధలుగా ఉండడానికి మాత్రమే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాను. కాబట్టి ఎక్కువ మంది మనం రావడమే మన పని. అలా అని చెప్పేసి ఊరికే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూడా ఇప్పుడు అవసరం లేదు. ఇది మనం స్ట్రెంత్ కావడానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు రేపొద్దున ఖచ్చితంగా నేను కాంగ్రెస్ జెండాను మోయగలను ఏ పరిస్థితిలోనే అనుకున్న వాళ్ళని మాత్రమే మనం తీసుకెళ్దాం. వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 4 వార్డుల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఏటా 100 కోట్లు కేటాయిస్తామని చెప్పి 100 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 76 కోట్లు ఆలయ విస్తరణకు, 46 కోట్లు రోడ్డు వెడల్పుకు కేటాయించి సీఎం చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఆలయ విస్తరణ పనుల టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మూలవాగు బ్రిడ్జ్ నుంచి ఆలయం వరకు ప్రధాన రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయని, ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. వేములవాడ పట్టణంలో 25, 26, 27, 28 4 వార్డులలో కనీస మౌలిక వసతులకు, డ్రైనేజీల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ కాలనీలలో వివిధ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా
ప్రభుత్వం దృష్టికి రాగానే ఆయా కాలనీ వాసులు ప్రధానంగా ఇక్కడ 25వ వార్డులో రాజీవ్ నగర్ పక్కనే మార్కెట్ నగర్ సంబంధించినటువంటి పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పగానే నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం చేయడం, ఇక్కడ పద్మశాలి సంఘ భవనానికి కూడా 5 లక్షల రూపాయలు అడుగుతున్న క్రమంలో ఆ డబ్బును కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేసేటువంటి సందర్భాన్ని చెబుతూ ఇతర ఇంకా సామాజిక అభివృద్ధి కార్యక్రమంతో పాటు కాలనీ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి అందరూ గమనిస్తున్నారు. 18 మాసాలుగా ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి నాటి నుంచి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ స్కీమ్ను రద్దు చేయకుండా అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా అనేక కొత్త పథకాలు కూడా ప్రారంభం చేసింది మీరందరూ కూడా గమనించారు. ఇటీవల పేదలకు ఇందిరమిండ్లు 5 లక్షల రూపాయలు నిర్మాణం చేసుకోవడానికే గాని 10 సంవత్సరాలు కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్న పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గాని, ఆ రేషన్ కార్డులో 11 సంవత్సరాల నుంచి ఎక్కని పేర్లను నూతనంగా కోడలిస్తా ఇంటికి కోడలు పేరు ఎక్కడం, పెళ్లైన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలు మనవడు మనవరాలు ఇంటికి వస్తే వాళ్ళ పేరు 4వ తరగతి 5వ తరగతి ఊర్లో పోయినా నా మనవడు 5వ తరగతి చదువుతుంటే ఈ రోజు రేషన్ కార్డు పేరు ఎక్కింది, నాకు సన్న బియ్యం కూడా ఇచ్చారయ్యా, ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, రేవంత్ రెడ్డి సర్కార్ చల్లగా ఉండాలని చెప్పండి. అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమమైనటువంటి రేషన్ కార్డు ఇవ్వడం, సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు సన్న బియ్యం ఇస్తలేరు. అదేవిధంగా తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో పేదలకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కింద ఇచ్చేటువంటి సందర్భం లేదు. ఆ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఎక్కి ఉచిత ప్రయాణం కానీ 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులకు రుణమాఫీ 25,000 కుటుంబాలకు 20,650 రూపాయలు మంజూరు చేయడమే కానీ ఈ విధంగా పేదలకు అనేకమైనటువంటి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ప్రాంతాల అభివృద్ధి కోసం అటు రైతన్నల ఇటు నేతన్నల అభివృద్ధి కోసం కూడా ఇక్కడ మనం మార్కండేయ నగర్ సంబంధించి 25వ వార్డులో ఎక్కువగా పద్మశాలి కుల బాంధవులు ఉంటారు. బహుశా ఇదే 25వ వార్డుల చేనేత సహకార సంఘం సొసైటీ కూడా ఉందనుకుంటుంది. ఆ చేనేత సహకార సంఘం సొసైటీ కూడా నేను అనేక మార్లు వచ్చిపోయాను. నిన్నటి రోజు గతంలో రైతులకు రుణమాఫీ ఏ విధంగా చేసినామో నేతన్నలకు కూడా చేనేత విద్యాలయాల్లో పిల్లలకు గుణాత్మకమైన విద్యాబోధన అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని టీచర్స్కు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచించారు. ఎలిగేడు మండలం సుల్తానాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పలు అభివృద్ధిపై టీచర్స్ పేరెంట్తో సమీక్షించారు. సుల్తాన్పూర్ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం కుమారుడు పాఠశాలకు అందించిన దాదాపు 5 లక్షల రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ ఆటోను 1977-78 సంవత్సరం 7వ తరగతి విద్యార్థులు అందించిన 2,16,000 రూపాయల విలువ గల డైనింగ్ టేబుల్ సెట్లను ప్రారంభించారు. సుల్తాన్పూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా 9 లక్షల రూపాయలతో శిథిలావస్థలో ఉన్న డైనింగ్ హాల్ రెనోవేషన్ పనులు, 5 లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత రోడ్డు గేటు ఏర్పాటు పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన షూస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిల్స్ అందించేందుకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలకు దాతలు అందించిన కిచెన్ షెడ్కు అవసరమైన 9 డైనింగ్ టేబుల్స్, 18 బెంచీలను కలెక్టర్ పంపిణీ చేశారు. విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన బోధన అందించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కింద అనుమతులు లేకుండా తోపుడు బండ్లు డబ్బాలు పెట్టడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన అధికారులు తోపుడు బండ్లు డబ్బాలను తొలగించి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. కొంతమంది స్థలాలు ఆక్రమించుకుని వేరే వాళ్లకు కిరాయికి ఇస్తున్నారని, అటువంటి వారికి దగ్గరలో ఉన్న షాప్ యజమానులు విద్యుత్ సదుపాయం కలిగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైతే పేదవారు అనుమతి తీసుకుని నడుపుతున్నారో వారికి ఎటువంటి ఆటంకం కలిగించమని మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ అన్నారు. అనాథర్ ఎంకరేజ్మెంట్ అంటే కొందరు జీవనోపాధి కొరకు డబ్బాలు పెట్టుకున్నారు. ఎవరైతే డబ్బాలు పెట్టి జాగను ఆక్రమించుకుంటున్నారో అవన్నీ ఈరోజు తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే జమ్మికుంట ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. తద్వారా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు గట్టిగా వార్నింగ్ చేయం, వాళ్ళు కూడా చెప్తానే అరేంజ్ చేస్తాం. అది కూడా ఎందుకంటే కిరాయికి ఇవ్వడం, మరి కిరాయికి ఇచ్చి మరి ఊరికే డబ్బాలేసి
జాగలు ఆపడం మాత్రం చాలా నేరం. అంతేకాకుండా రాబోయే రోజులు కూడా ఈ యొక్క దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తాం. దాంతోపాటు ఇక్కడ చూస్తాం చాలామంది షాప్ ఓనర్స్ ముందర ఎంక్వైరీ చేసిన వాటికి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నారు. అది నేరం. ఎవరు కూడా వాళ్ళకి కరెంట్ సప్లై ఇవ్వకూడదు. ఒక్క వ్యాపారం కొరకు 3-4 డబ్బాలు వేసుకున్నారు, అది తప్పు. వ్యాపారం చేసుకోవడానికి ఒక చిన్న డబ్బా వేస్తే నేరం కాదు, కానీ ఒకే వ్యాపారం చేసి 3-4 స్థలాలు వేసుకుని వాళ్ళు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లొల్లి రాజకీయంగా దుమారం రేపుతోంది. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే బీఆర్ఎస్ తట్టుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన కొండపల్కల గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పునాదులు తీసి ఇల్లు నిర్మించుకునేందుకు పనిలో నిమగ్నం కాగా పార్టీ పెద్దలు అతన్ని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఇల్లు లేని తనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏంటని శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో తన ఒక్కరికే కాదు 270 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు బీఆర్ఎస్ పొందొద్దు అనుకుంటే రైతు భరోసా పెట్టుబడి సహాయం పొందిన బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేకు అమ్ముడుపోయానని ఆరోపించే మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ 2 నెలలు పర్సనల్ ఫోటోగ్రాఫర్గా పని చేయించుకుని ఏమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై ఉన్న అభిమానంతో రూపాయి ఆశించకుండా రసమయ్యకి పని చేశానని, ఏ సహాయం చేయమని రసమయ్య కాంగ్రెస్ ప్రభుత్వం తనకు చేసిన సహాయాన్ని చూసి తట్టుకోలేక పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు బొల్లం శ్రీనివాస్, మాది కొండపల్కల గ్రామం. అందరిలాగానే నేను కూడా ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకోవడం జరిగింది. నేను ఒక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన. అయితే మొన్న ఏంటంటే నాకు అందరూ వచ్చినట్టు నాకు కూడా వచ్చింది. లబ్ధిదారులు అనేటోళ్ళు అందరూ పిలిచినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇల్లు వచ్చింది అనేది కృతజ్ఞత ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. చెప్పినాక ఏంటంటే మరుక్షణమే తెల్లారి నన్ను పార్టీకి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నన్ను పార్టీకి ఎందుకు సస్పెండ్ చేసిరు అనేది నేను నాకు వచ్చాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ మానకొండూరులో కానీ, తిమ్మాపూర్లో కానీ, బెజ్జంకిలో కానీ, ఇల్లంతకుంటలో కానీ, కేశవపట్నం అంటే వీళ్ళందరికీ 270 ఇళ్ళు వచ్చినాయి ఓన్లీ మన టీఆర్ఎస్ కార్యకర్తలకే. మరి వీళ్ళందరినీ నన్ను కదా సస్పెండ్ చేసినట్టు మీ అందరినీ సస్పెండ్ చేస్తారా? కరీంనగర్లో ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ తనిఖీ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం గదుల, వీవీప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కె మహేశ్వర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్యనేని శ్రీనివాస్, బీజేపీ పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం పార్టీ ప్రతినిధి బర్కతల్లి, టీడీపీ పార్టీ ప్రతినిధి కళ్యాణపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో నెలకొన్న సమస్యలపై కమలనాథులు ఏకరువు పెట్టారు. తక్షణమే 100 కోట్లు ప్రభుత్వం కేటాయించాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కరీంనగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. మాజీ మేయర్ వై సునీల్ రావు నేతృత్వంలో మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ పమీలా సత్పతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 1.5 కాలంగా కరీంనగర్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని తెలిపారు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గత 6 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు దాదాపు 870 కోట్ల నిధులు రావడం వల్ల, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని ఇనిషియేటివ్గా తీసుకొని నిధులు విడుదల చేయడం వల్ల, మ్యాచింగ్ గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం వల్ల మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఏదైనా పనులు జరుగుతున్నాయంటే అది అమృత్ 2లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ 147 కోట్ల రూపాయలతో విలీన గ్రామాలకు సంబంధించి, శివారు కాలనీలకు సంబంధించి పైప్ లైన్ నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, అది కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ద్వారా ప్రారంభించిన పనులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. 1.5 కాలంలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు నిధులు విడుదల కాకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం గుంతలు పడ్డ రోడ్లకు ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితి లేకపోవడం చాలా విచారకరమని పేర్కొన్నారు. నగరంలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే 100 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల అయ్యేలా చూడాలని కలెక్టర్ను కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అయితే గత 1.5 సంవత్సరాల కాలంగా కరీంనగర్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా
నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం, ఒక్క రూపాయి నిధులు కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాక నగరంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరి ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చిందని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 6 సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు, ఆ రోజు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఏదైతే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ ద్వారా వచ్చినటువంటి 870 కోట్ల రూపాయల నిధులు, 870 కోట్ల రూపాయల నిధులతోటి మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వారి వాటా ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చిన నిధులతోటి ఈరోజు కరీంనగర్ నగరం నవ్వుతోనో భవిష్యత్ అన్నట్టుగా కరీంనగర్లో ప్రస్తుతం ఉన్న నగరంలో చాలా వరకు కూడా పనులు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో చెప్పిన విధంగానే అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 277 కోట్ల రూపాయలతోటి మరి త్రాగునీటికి సంబంధించిన పనులు గతంలో పూర్తయిన నగరంలో ఇప్పుడు విలీన గ్రామంలో కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు గత 6 సంవత్సరాల నుంచి వస్తే దానిలో పనులు చేపట్టినాం. అంతేకాకుండా గత 6 సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి నిధులు కూడా మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అంతేకాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ సొంతంగా తన వనరుల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితిలో మరి నగరపాలక సంస్థ ఉన్నది. ఎందుకంటే నగరంలో వసూలే పన్నులు నగరపాలక సంస్థకు సంబంధించి మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. మరి 2023 నుంచి కరీంనగర్ నగరంలో దాదాపు 60-70 చోట్ల మరి అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు తవ్వి రోడ్లు వదిలిపెట్టిపోవడం వల్ల కరీంనగర్ నగరంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ వర్షాకాలంలో ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక 100 కోట్ల రూపాయల గ్రాంట్ రూపేణా నిధులు కరీంనగర్ నగరపాలక సంస్థకు విడుదల చేయించేలా మీ యొక్క గుడ్ ఆఫీసర్స్ ఉపయోగించాలని చెప్పేసి అని కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే కరీంనగర్ నగరం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలు అదేవిధంగా కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా కరీంనగర్లో విలీనం చేసి ఇంకా మున్సిపల్ పరిధిని పెంచి మరి మున్సిపాలిటీ మీద ఎనలేని భారం మోపే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 5 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం మరి ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు లేకపోతే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి, ఏ విధంగా నగర ప్రజల సమస్యలు తీరుతాయో మరి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన అందరం కూడా గౌరవ మాజీ కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మాకున్న ఆశ ఇప్పుడు అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకునే పరిస్థితి, నగరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా కరీంనగర్ నగరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ పనులు. మల్లాపూర్ మండల కేంద్రంలోని గుండంపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి జువ్వాడి కృష్ణారావు భూమి పూజ చేశారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అందుకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విచ్చేసి టెంకాయ కొట్టి ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం ఆనందంగా ఉందని, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరుతూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఇటీవల అందజేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమంలో పాల్గొని టెంకాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలని ఆయన కోరారు. ఇంటి నిర్మాణం ఏ విధంగా జరిగితే ఆ విధంగా ఆ ఇంటి యజమాని బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు.
కావున అర్హులైన ప్రతి ఒక్కరూ త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావుతో పాటు జిల్లా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలో త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 1,00,000 పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాతకు మంగళవారం రాత్రి 1,00,000 పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని, ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4 వరకు జరుపుకుంటారు. వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే శత్రువుల నుండి రక్షణ. వారాహి దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుండి, దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వారాహి దేవి అనుగ్రహంతో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రుల్లో భాగంగా జరుపుకుంటారని తెలిపారు. గణేష్ నవదుర్గా మండలి ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి వారాహి దేవి నవరాత్రులు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం పెట్టి వారాహి పూజలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వారాహి మాత నవరాత్రులు జరుపుకోవడం కోరుట్ల పట్టణంలో ఇదే మొదటిసారని, ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దసరా నవరాత్రులకు వారాహి నవరాత్రులకు తేడా ఉంటుందని, వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారని, ఈ మాతకు రాత్రివేళ పూజిస్తారని, వారాహి మాతకు రాత్రివేళలో ధూపం, దీపం, నైవేద్యం, అభిషేకం, హోమం ఉంటాయని, సూర్యాస్త సమయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గా మండలి గౌరవ అధ్యక్షులు కట్టా నారాయణ, అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్, కార్యకర్తలు కటుకం గంగారం, చింతకింది సత్యనారాయణ, కార్తిక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. సిగాచి ప్రమాదం ఎలా జరిగిందో మీనాక్షి నటరాజన్కు మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మరికొన్ని డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉందన్నారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఇప్పుడు ఫ్యాక్టరీలోకి పంపిస్తే పని జరగదు కాబట్టి ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఏదేమైనా సీఎం ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలను, వారి పిల్లలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. అందరినీ ఆదుకుంటామని ఓపిక పట్టాలని కోరారు. పేలుడు ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను పంపించారని, ఢిల్లీ నుండి హుటాహుటిన వచ్చిన ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వారు కూడా కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోతూ ఉండడం కలవరపెడుతోంది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు దీనిపై పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లడించాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనాల్లో తేలినట్లు స్పష్టం చేశాయి. మునుపటి ఆరోగ్య సమస్యల ప్రభావమే ఆయా వ్యక్తుల మరణాల్లో కీలక అంశమని పేర్కొన్నాయి. ఈ మేరకు అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి. 2023 మే నుంచి ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వే చేశాయి. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం, సమర్థవంతమైనవి. వీటి వల్ల దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించాయి. గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, మునుపటి ఆరోగ్యాలు ఇలా ఏవైనా కావచ్చు అని అధ్యయనాల్లో తెలిపాయి. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవేనని పునరుద్ఘాటించాయి. ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ప్రచారాలు వ్యాక్సిన్లపై విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ టీకా వల్లే ఎంతోమంది ప్రాణాలు నిలిచాయని గుర్తు చేశాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలను పూజార్ల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు,
29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని పూజారుల సంఘం తెలిపింది. 31న అమ్మవార్ల వన ప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ గోదావరి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం అదీకాక బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీకి వరద నీరు క్రమంగా ప్రాజెక్టులోకి వస్తుంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతుండడంతో బాబ్లీ నుండి 6,714 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,090 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 1,065.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలుండగా ప్రస్తుతం 16.405 టీఎంసీలకు చేరింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ప్రాజెక్టులో నీటి మట్టం బాగానే ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి 2 రోజులుగా కురిసిన వర్షం ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న జిల్లా రైతాంగానికి గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కొంత ఊరటనిచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలోని బోధన్, వర్ని, రుద్రూర్, కోటగిరి, నవీపేట, నందిపేట్, మోర్తాడ్, ఆర్మూర్తో పాటు నిజామాబాద్ నగరంలోనూ మంగళవారం వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక వ్యవసాయ పనులు అంతంత మాత్రంగానే ప్రారంభం కాగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల వరి నారు సిద్ధం కాగా రైతన్నలు నాట్లు మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 178.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రేంజల్లో 20.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దర్పల్లిలో 13.9, భీమ్గల్లో 9.5, జక్రన్పల్లిలో 9.0, నిజామాబాద్ రూరల్లో 8.8, సిరికొండలో 7.9, పొతంగల్లో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా నగరంలో మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సుమారు 4 గంటల ప్రాంతం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైన నీళ్లు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల డ్రైనేజీ నీరు రోడ్లపైకి ప్రవహించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తెలంగాణ బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోసం తమరి సహకారం అందించాలని ఎమ్మెల్సీ కవిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కోరారు. తరతరాలుగా సమాజ నిర్మాణంలో, నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైంది. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. అందులో తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైందని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. బీసీ సమాజం ఉద్యమాలకు దిగివచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో 2 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదానికి పంపించిందన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. 60 రూపాయలకు డజన్ అమ్మే అరటిపళ్ళు 10 రూపాయలకే డజన్ ఇస్తున్నారు. అంటే ఇక జనం ఎట్లా ఒకరిపై మరొకరు పడుతున్నారు చూడండి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని సంతలోకి వ్యాన్లో అరటిపండ్ల లోడ్ తీసుకువచ్చింది. 10 రూపాయలకే డజన్ అరటిపండు అనడంతో జనం ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చి ఎగుబడి తీసుకున్నారు. 60 రూపాయలు డజన్ ఉన్న అరటిపండ్లు 10 రూపాయలకే డజన్ అనడంతో జనం ఎగుబడి కొనుగోలు చేశారు. అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో స్టాక్ ఎక్కువగా ఉన్న కారణంగా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు వ్యాపారి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బాసట. ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామని వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మంది పోలీసులతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు. నాంపల్లి చెరువులో డీఆర్ఎఫ్ శిక్షణను పరిశీలించిన ఎస్పీ మహేష్ బిగితే. హైదరాబాద్లో 4న జరిగే బహిరంగ సభతో కాంగ్రెస్ సత్తా చాటే పనిలో నిమగ్నమైన కాంగ్రెస్. కరీంనగర్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు. వేములవాడ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. పన్నుల టెండర్స్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటన.
విద్యాలయాల్లో గుణాత్మక విద్యా బోధనపై టీచర్స్ దృష్టి పెట్టాలి. పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. దూర ప్రాంతాల నుంచి స్కూల్కు వచ్చే విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.